డ్వాక్రా సొమ్ముతో పరారైన యానిమేటర్ గౌరీ ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీడీఓ జి భీమారావుకు ఫిర్యాదు చేశారు. సుమారు 12 లక్షల రూపాయలు శ్రీనిధి సొమ్ము బ్యాంకులో జమ చేస్తామని చెప్పడంతో యానిమేటర్ గుమ్మడి గౌరికి ఆమె భర్తకు ఇచ్చి మోసపోయామని తెలిపారు. శ్రీనిధికి సంబంధించిన అధికారి వచ్చి మీ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో వారు ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏపీఎం గంగాధర్ యానిమేటర్తో కుమ్మక్కై 12 లక్షల సొమ్ము కాజేశారని ఆరోపించారు. ఇప్పుడున్న ఏపీఎంకు జరిగిన సంఘటనపై గత 2 సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంపీడీఓ జి భీమారావు చెప్పడంతో డ్వాక్రా మహిళల సొమ్ము కాజేసిన యానిమేటర్ మరియు ఏపీఎంలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని శిక్షించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు. అవసరం కొలిగిన 2 లక్షలు తీసుకున్నామండి. మేము అవసరం కొలిగి ఇంకష్టం చేసిన అప్పు తీర్చేసుకోవడం 2 సంవత్సరాలు అవుతుందండి. మేము అప్పు తీర్చేసుకుని ఓ సంవత్సరం కింద వచ్చి మీకు కట్టలేదు మీకు అనేసి నోటీస్ పంపారండి. అదేంటంటే మళ్ళీ సంవత్సరం పోయి ఇంకోసారి వచ్చారండి. కేసు పెడతాము అనేసి అన్నారండి. అందరి చేత సంతరెట్టించుకున్నారండి. ఆయన మాకు ఏం సమానం తప్పలేదండి. డబ్బు అయితే మేము కట్టేసాం, అన్ని గుడ్లు కట్టేసామండి. ఈ రోజు కట్టమంటే అక్కడ కట్టమండి, లక్షలు కట్టమంటున్నారండి. గౌరీ పట్టుకెళ్ళాం చేతిలో, బ్యాంకులో కట్టారండి. గౌరీ ఎవరు కొంతమంది బ్యాంకు కట్టారండి, కొంతమంది మేము నెల ఇగో కట్టింది పుస్తకాలు రాసుకున్నామండి. ఇదిగోండి రాసిందైతే పట్టిపోలే మీటింగ్ వేసిన సార్ మనకి ఆఫీస్ ఉన్నాయి. మాకు ఈ పుస్తకాలు కొంత ఆధారు, కొంతమంది బ్యాంకులో కట్టారు. ఇప్పుడు సంవత్సరం నుంచి కట్టమని మీకు ఒత్తిడి చేస్తున్నారు కదా, మరి ఈ సంవత్సరం ఈ 12 నెలలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకరికి చెప్పండి అమ్మా. ఎవరు 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 వేసారంటే సార్ ఉంటారు కదా. ఎవరు మీరేంటండి? మీరేంటి అక్క మీరేంటండి అంత మీ పేరండి? గంగలకూరుకి సంబంధించి అలాగే బొమ్మలకి సంబంధించి ఎంపీ ఉన్నది. వీటి మీద రివ్యూ జరిగింది ఒక నెల క్రితం. గౌరవ మినిస్టర్ గారు, సబ్ మినిస్టర్ గారు, అలాగే ఎంపీ గారు, సీఓ మేడం గారు రివ్యూ పెట్టడం జరిగింది. మన ఉమ్మడి తూర్పుగోదావరిలో ఎక్కువ ఎంపీ ఉంటుంది గంగలకూరు ఫ్రాడ్ జరిగింది. ఎక్కువ ఆ రోజు నుంచి 16 గ్రూపులు అంటే 16 సంఘాల మీద ఏదైతే అప్పు బకాయి ఎంత ఉంది 16 గ్రూపుల మీద అతను చేసింది 9,48,000 అండి. 2022లో 9,48,000 ఫ్రాడ్ జరిగింది. అది కొట్టింది ఈరోజు 12 లక్షలు 12,50,000 అయింది. 12,30,000 అది యావరేజ్ 12,30,000 వడ్డీతో కలిపి. ఓకే. ఇదంతా కూడా నేను వచ్చిన తర్వాత నన్ను ఎంక్వైరీకి వెళ్ళమన్నారు గంగలకూరుకి. నేను ఏపీఎం గారు సపోర్ట్ తీసుకుని గంగలకూరు వెళ్ళడం జరిగింది. ప్రతి సంఘ సభ్యులను కూడా టచ్ చేయడం జరిగిందండి. వాళ్ళు వాస్తవంగా కట్టవలసిన 24 వాయిదాలు ఖచ్చితంగా కట్టి ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి పైసా కూడా కొంతమంది బ్యాంకు కట్టి గ్రామ సంఘాలకు సంబంధించి ఒక అకౌంట్ ఉంటుందండి. దానికి 3 ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి ఉంటారు. వాళ్ళ అకౌంట్కి ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ కట్టడం ఖచ్చితంగా బ్యాంకుకే కట్టారు చాలామంది మహిళలు. అక్కడ బీసీ పాయింట్ ఉంది, బీసీ పాయింట్లో కూడా కట్టడం జరిగింది. అన్నీ కూడా గ్రామ సంఘాలకి చేరినాయి అనేది నేను వెరిఫై చేసిన అది వాస్తవం. ఎవరైతే మిగిలిన చేతికి కట్టారో, చేతికి డబ్బు ఇచ్చారో అవి మాత్రమే అతను 9 లక్షల రూపాయలని మిస్యూజ్ చేయడం జరిగింది. శ్రీమతి గుమ్మడి గౌరీ మహాలక్ష్మి వివయ్ గారు, భర్త ప్రభాకర్. స్టిల్ ఈ రోజుకి కూడా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా 3 వాయిస్ మెసేజ్ పంపించడం జరిగిందండి. సభ్యులకి శ్రీనిధికి సంబంధం లేదు, మీకు అది నేను వాళ్ళు చూసుకుంటాము అని చెప్పడం అతను జరుగుతుందంట క్లియర్గానే. మరి ఎవరు పంపించారన్నదో వాళ్ళైతే మాకు డైరెక్ట్ పెట్టలేదు, వేరే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు మాకు చెప్పించడం జరుగుతుందండి. ఆ రికార్డ్ అయితే నా వరకు వచ్చింది, అది నేను
నా జోనల్ డీసీఎం గారికి కూడా పంపించడం జరిగింది ఆ రికార్డ్ వాయిస్ మెసేజ్. సో మరి సభ్యులు లాస్ అవుతున్నారు కాబట్టి దాని మీద అతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా అరాధకులు ఇంప్లిమెంట్ చేసుకుని చట్టరీత్యా మరి అప్పు ఉంటే అప్పు బకాయి ఉన్నామని అడగడం అన్నది జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోవాలన్నది ప్రజలు దాన్ని బట్టి ముందు. విఓఏ గ్రామ సంఘం సహాయకురాలు గుమ్మడి శ్రీ గ్రామ సంఘం సహాయకురాలుగా గ్రామ సంఘం సభ్యులే నిర్మించారు. అది గవర్నమెంట్కి ఏమి సంబంధం లేదు ఆ ఉద్యోగం అన్నది. ఆ ముగ్గురు ఏంటండి మీరు శ్రీనిధి మేనేజర్. మీరు చిన్న చిన్న పొదుపులు చేసుకుని దానికి ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేసి మిమ్మల్ని పైకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంతో అమలు జరుపుతున్న పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎన్నో అమలు జరుగుతుంది ఈ స్త్రీల కోసం. అలాంటి వాటిలో ఇదో కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే వీటిని మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మేమే డాక్టర్ గురించి స్టార్ట్ చేసాం. అందుకని నాకు చాలా బాగా అనుభవం వీటిలో. అయితే కొంతమంది మధ్యలో దురాశాపరులు అయ్యి మరి ఈ వ్యవహారంలో మరి జరిగిన పక్కదారి నిధులు పట్టించడం జరిగింది. దానికి కారణం కొంతవరకు ఏ అయితే సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళు నమ్మి ఎవరికో ఇచ్చేస్తున్నారు. కానీ మనకి ఎవరో చదువుకున్న వాళ్ళని ఎవరినో ఇద్దరు పెట్టుకుంటాం పోనీ వాళ్ళు కరెక్ట్గా సరైన కాదు చూసుకుని పెట్టుకునే పరిస్థితి మనకు ఉండాలి. కనీసం మనం కూడా కనీసం చదువుకోవాలి. అంటే ఏదైనా వయోజన విద్య లాంటిదన్నా చదువుకోమని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం కూడా. అది మనం సరిగా లేకపోవడం వల్ల ఇల్లిటరసీ వల్ల మనకి అనర్థాలు జరుగుతున్నాయి. అయితే అదే తెలుస్తుంది జరగవు కదా. అయితే ఇప్పుడు ఈ రకరకాల ఈ పేమెంట్ చేయడానికి కూడా ఫోన్పేలు వచ్చినాయి, రకరకాల అన్ని కొత్త కొత్త పద్ధతులన్నీ వచ్చినాయి. మీరు అయ్యేనా కనీసం ఎవరో ఒకరిద్దరు దగ్గర మన ఇంట్లో వాళ్ళకి చెప్పి పే చేసుకునేలా ఉంటే ఎవరికో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదో, మనకి నష్టం జరగదు. సరే ఏదైనా జరిగిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఇది ఆల్రెడీ చాలా కాలమైంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారులందరూ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సర్ఫ్కు సంబంధించిన వాళ్ళు మీరు ఏపీఎం గారు కానీ అంత ముందున్న వాళ్ళు కానీ అదర్స్ కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ దానికి పైకి మీ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాలి. అదే విషయం మేము కూడా మీరు మాకు రిప్రజెంట్ చేయండి, మేము కూడా తీసుకెళ్తాం. అలాగే మరి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు కట్టలేదన్న దానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండాలి కాబట్టి మరి వాళ్ళు ఎందుకు కట్టలేదో మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళకి కూడా ఏదైనా మీరు రిప్రజెంట్ చేయించి యువతలు కూడా కట్టే పరిస్థితి కేసు ఉంటేనే వీళ్ళు నిర్లక్ష్యం వహించినందుకు వీళ్ళకి, అలాగే అవతల మరి నష్టపోయినందుకు ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ మీద ఈ రెండు లేకపోతే వ్యవహారం ఇలాగే కుమ్ముక్కై కార్యక్రమం జరిగిందన్నది నిదర్శనం అవుతుంది. ఇలా మీకు గతంలో కడిల్లో కూడా రాజుల మండలం కడిల్లో కూడా ఇలా పెద్ద ఎత్తున జరిగినాయి. అక్కడక్కడ అలా జరుగుతూనే ఉన్నాయి. వాటిని చూసైనా మీరు కొంత నేర్చుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఏపీఎం గారు మీరు అయ్యేదిగారికి ఈ విషయాన్ని రిప్రజెంట్ చేద్దాం. మనం దాన్ని చేసి వీళ్ళందరికీ కూడా మరి కొంత అంటే ఈ స్వాతంత్రం కలగాలి. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోగొట్టుకున్నారు ఈవేళ. అలా ఎవరన్నా నమ్మి గొర్రెలను నమ్ముతున్నాం, మనం ఎవరినైనా సరే నమ్ముతున్నాం. కానీ జరిగిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే దీన్ని నిర్లక్ష్యం వహించిన అధికారులు కూడా గతంలో ఏపీఎం సస్పెండ్ చేయారు. అక్కడ ప్రభావం మీకు ఇస్తారు రండి విషయం చెప్తాను. నాకంటే ఆ మండలంలో పనిచేయాలి నాకు తెలుసు. సంఘటనలు కూడా అలానే జరిగినాయి. కాబట్టి ఇక మీద జరగకుండా కట్టుదిట్టంగా చూసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఎప్పుడెప్పుడు వెళ్తారా లేదా కట్టలేదు ఒక నెల అంటే